హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియా. వంకాయ మసాలా ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకొని ఫ్రై అయ్యాక ఈ మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పల్లీలు లేట్ అవుతుందండి ఫ్రై అవ్వడానికి. ఈ మసాలా దినుసులు తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. సో అందుకే ముందుగా పల్లీలు వేయించుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకొని మిక్సీకి కొట్టుకోవాలి. ఇలా మిక్సీకి కొట్టుకున్నాక టమాటా, ఉల్లిపాయ, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చివరగా కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మీకు సరిపడా ఇలా ఉన్నగా మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. తర్వాత బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మంచిగా చిటపటలాడాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇక్కడ పసుపు ఎందుకు వేసుకుంటామంటే వంకాయలు వేసుకుంటాం కదా. ఇలా వంకాయలు వేసుకున్నాక ఏమవుతుందంటే పసుపు, ఇక్కడ సాల్ట్ వేసుకోకపోతే ఏమవుతుందంటే కాయలు కలర్ చేంజ్ అయిపోతాయి వంకాయలు. సో దానివల్ల నేను పసుపు, ఉప్పు ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను కానీ క్లిప్ మిస్ అయింది యాక్చువల్లీ. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి వంకాయ మసాలాకి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న మసాలా అంతా దాంట్లో వేయాలి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మసాలా అంతా. అదేంటోనండి, ఆడవాళ్ళందరికీ ఇలా కూరలో గరిటె పెట్టి తిప్పడం అంటే చాలా ఇష్టం. నాకైతే మహా ఇష్టం. ఇలా మంచిగా నేను కలుపుతూ ఉండమంటే రోజంతా కలుపుతానండి కూరలో గరిటె పెట్టి. అదేంటో మరి అంత ఇష్టం నాకు. ఇలా మంచిగా ఫ్రై అయిపోతే మసాలా ఆయిల్ అంతా చివరికి వచ్చేస్తుందండి, బయట వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఇలా మంచిగా ఆయిల్ బయట వస్తుంది అంటే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది అని అర్థం. ఓకేనా. తర్వాత ఇంకొంచెం కారం వేసుకొని హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది, ఆ పచ్చివాసన అంతా పోయి తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువైంది అనుకుంటున్నారేమో మీరు. అది మంచిగా దగ్గర పడిపోతుందండి బాయిల్ అయ్యే లోపల. మంచిగా ఇలా కలబెట్టుకొని వదిలేసేయాలి. కానీ నేనైతే కలబెడుతూనే ఉంటానండి. అదేంటో నాకు అంత మహా ఇష్టం. ఇలా చూడండి, బాగా కుక్ అయిపోయింది కర్రీ. చూడండి, వాటర్ ఎక్కువ అనుకున్నాం కదా మనము, కాదండి ఇలా దగ్గర పడిపోతుంది. తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే అండి.